ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ ఈఎన్సీ మురళీధర్రావు మూడో రోజు ఏసీబీ అధికారుల ఎంక్వైరీ కొనసాగుతోంది. ఆదాయ వనరులకు ఆధారమేంటని అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరో 3 రోజులే కస్టడీకి సమయం ఉండటంతో కీలక విషయాలు రాబట్టే దిశగా ఏసీబీ అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ ఈఎన్సీ మురళీధర్రావు మూడో రోజు ఏసీబీ అధికారుల ఎంక్వైరీ కొనసాగుతోంది. ఆదాయ వనరులకు ఆధారమేంటని అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరో 3 రోజులే కస్టడీకి సమయం ఉండడంతో కీలక విషయాలు రాబట్టే దిశగా ఏసీబీ అధికారులు ప్రశ్నలు సంధిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. గంగోత్రి ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో మాజీ ఈఎన్సీ మురళీధర్రావును మూడో రోజు ఏసీబీ అధికారులు అయితే కస్టడీలోకి తీసుకున్న నేపథ్యంలో ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. దర్యాప్తు అయితే సుదీర్ఘంగా కొనసాగుతుంది. ఆదాయ వనరులకు ఆధారం ఏంటి అన్న కోణంలో అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరో 3 రోజులే కస్టడీకి సమయం ఉండడంతో కీలక విషయాలు రాబట్టే దిశగా ఏసీబీ అధికారులు అయితే ప్రశ్నలు సంధిస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ మాజీ ఈఎన్సీగా పనిచేసినటువంటి మురళీధర్రావు ఆదాయానికి మించినటువంటి ఆస్తులు భారీగా కూడబెట్టారు. ఇటు తెలంగాణలో కావచ్చు, అటు ఏపీలో కావచ్చు, మొత్తం ఏదైతే క్యాపిటల్ సిటీస్ లో ఉన్నటువంటి ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ చుట్టుపక్కల కూడా అనేక విల్లాలు, అలాగే ఏదైతే ఫామ్ హౌస్లు చాలా వరకు కూడా కూడబెట్టారు. అలాగే బ్యాంక్ లాకర్ లో కూడా దాదాపుగా కూడా భారీగా నగదు, బినామీ డాక్యుమెంట్లు కూడా ఉండడం కూడా గ్రహించారు. కాబట్టి వాటన్నిటి మీద కూడా సుదీర్ఘంగా ఏదైతే బంధువులు, స్నేహితులు, అలాగే సతీమణి, అలాగే పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరి పేర్ల మీద ఉన్నటువంటి ఆస్తుల చిట్టా మొత్తాన్ని కూడా ఈఎన్సీ మురళీధర్రావు అని అడిగి పూర్తి స్థాయిలో అయితే కూఫీ లాగుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద 6 రోజుల కస్టడీలో నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి అనుమతుల్లో భాగంగా ఏసీబీ అధికారులు 3 రోజుల విచారణ అయితే ఈ రోజుతో ముగియనుంది. 3వ రోజు విచారణలో భాగంగా మురళీధర్రావు ఎలా ఏసీబీ అధికారులకు సహకరిస్తున్నారు, ఆస్తులకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు, లెక్కపత్రాలు అన్ని కూడా చక్కగా ఉన్నాయా లేదా అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే అతన్ని అడిగి ఏసీబీ అధికారులు అయితే మొత్తం ఆదాయానికి మించిన ఆస్తులు ఏ విధంగా కూడబెట్టారో అన్న కోణంలో ఒక్కొక్క ఏదైతే పర్మిషన్ కి సంబంధించి వాటన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అయితే ఆయన్ని అడిగి తెలుసుకుంటున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం 100 కోట్ల పైచిలిగే కూడబెట్టినట్టుగా ఆస్తులు కూడా తెలుస్తోంది. కాబట్టి ఎవరెవరి పేర్ల మీద ఏదైతే స్థిరచరాస్తులకి మినహాయిస్తే మిగతా ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అయితే మురళీధర్రావు నుంచి సమాధానాలు అయితే రాబట్టనున్నట్టుగా అయితే తెలుస్తుంది. గంగోత్రి, ఉషా, ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల కేసులో అరెస్టు చేసిన తర్వాత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ప్రస్తుతానికైతే ఏదైతే 6 రోజుల కస్టడీలో భాగంగా మురళీధర్రావు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లు అన్నింటినీ కూడా రికార్డు చేస్తారు ఏసీబీ అధికారులు. అనంతరం ఏదైతే ఇందులో మనీ లాండరింగ్ ఏమైనా జరిగిందా అన్న కోణంలో పూర్తి స్థాయిలో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ అనే యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని ఉల్లంఘించినట్టయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో ఇతన్ని విచారించిన తర్వాత ఇతని స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా రికార్డు చేసి అనంతరం కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఏదైతే విధుల నుంచి కూడా తొలగించారు కాబట్టి ఈఎన్సీ మురళీధర్రావుని ప్రస్తుత ప్రభుత్వం ఈ మురళీధర్రావు దగ్గర వచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఇతన్ని వెనకాలన్నటువంటి శక్తులు ఎవరు, ఇతను ఇన్ని ఆస్తులు కూడబెట్టడానికి సహకరించినటువంటి క్రింది స్థాయి నుంచి అలాగే పై స్థాయి వ్యక్తుల వరకు కూడా ఎవరెవరి హస్తం ఉంది అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే ఇతన్ని అడిగి స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా రికార్డు చేసిన అనంతరం కోర్టులో మొత్తం కూడా పొందుపరిచే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఉషా, మురళీధర్తో పాటు కుటుంబ సభ్యులను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందా?
ప్రస్తుతం అయితే బినామీ అకౌంట్ల ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అయితే ఖచ్చితంగా కుటుంబ సభ్యుల వివరాలని కూడా అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ పలానా వ్యక్తి ఏదైతే వారి కుటుంబ సభ్యులలో ఏదైతే తన సంతానం కావచ్చు, అలాగే తన సతీమణి కావచ్చు, అలాగే వారి తరపు ఇరువురి ఇటు మురళీధర్ రావు బంధువుల తరపు కావచ్చు, అటు తన భార్య తరపు కావచ్చు, బంధువుల పేరు మీద ఏమైనా బినామీలు అకౌంట్లు ఏమైనా ఉన్నట్టయితే వారిని కూడా పిలిచి వీరికి ఎప్పటి నుంచి ఉన్నాయి, వీరు ఏ శాఖలు పనిచేశారు, అసలు ఎలా ఈ ఆస్తులు కూడా పెట్టారు అన్న కోణంలో వారిని కూడా పిలిచి ఈ ఆస్తుల వివరాలకి ఈ చిట్టా మొత్తాన్ని కూడా గుట్టు విత్తర అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా.